హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము నిమి మహారాజు నవయోగీంద్రుల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలను మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు నవయోగీంద్రుల్ని 6 ప్రశ్నలు అడగడం అనేటువంటిది చూసాము. మొదటి ప్రశ్న, అందరికీ శుభాన్ని కలిగించేటువంటిది ఏమిటి? దానికి భాగవత ధర్మం గురించి చెప్పారు. ధర్మము, స్వభావము, ఆచారము, వాక్కులు, భగవానుడి యొక్క బాహ్య లక్షణాలు ఏమిటి అనేటువంటిది రెండవది. ఓకే. భగవంతుడి యొక్క బాహ్య లక్షణం ఏమిటి అంటే మాయ గురించి చెప్పారు. అలాంటి మాయ గురించి తర్వాత 4వ ప్రశ్న ఏమడిగారు? మనుషుని యొక్క మనుషుడు ఈ మాయ నుంచి ఎలా విముక్తుడు కాగలడు అనేటువంటిది 4వ ప్రశ్న రావడం అనేటువంటిది జరిగింది. ఇక 5వ ప్రశ్న, బ్రహ్మం యొక్క నిజమైనటువంటి గుర్తు ఏమిటి? 6వ ప్రశ్న, కర్మ యొక్క 3 రకాలు. ఉం? ఏ విధంగా కర్మ, అకర్మ, వికర్మ అనేటువంటి వాటి గురించి, తర్వాత నైష్కర్మ్యం అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి అడిగారు. ఇక మొత్తం 9 ప్రశ్నల్లో 6 ప్రశ్నలకు మనం ఇప్పటి వరకు కూడా సమాధానం చూసాము. ఈ రోజు 4వ అధ్యాయం మొదలు పెడుతున్నాం. ఇందులో 7వ ప్రశ్నకి సమాధానం చూడబోతున్నాం. ఓకే. 7వ ప్రశ్న ఏమిటి? భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి తెలియచేయండి అనేటువంటిది 7వ ప్రశ్న. సో ఇప్పుడు 4వ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది ఒక్కసారి సమ్మరీ చూసుకుందాం. సునీత కంఠమనేని మాతాజీ ఒకసారి చదవండి సమ్మరీ. 4వ అధ్యాయం భగవద్ అవతారములను ద్రుమిలుడు నిమికి వివరించుట. దేవదేవుడగు శ్రీహరి యొక్క పలు భూత భవిష్యత్ వర్తమాన అవతారములు, ఆయా అవతారముల యొక్క దివ్య గుణములు ఈ అధ్యాయం నందు వర్ణింపబడినవి. ధరణీతలము పైన గల ధూళి కణములను లెక్కించుడు సాధ్యపడవచ్చునేమో గాని సర్వశక్తికి ఆధారుడైన అనంతుడగు శ్రీహరి యొక్క అగణిత గుణములను లెక్కించడి యత్నము కేవలము పిచ్చితనమే కాగలదు. దేవదేవుడగు నారాయణుడు స్వమాయారచితమైన పంచభూతముల నుండి విశ్వమును సృష్టించి దాని యందు పరమాత్మ రూపమున ప్రవేశించిన వాడై పురుషావతారంగా తెలియబడెను. రజోగుణమునందు బ్రహ్మదేవుని రూపమున అతడు సృష్టి కార్యమును చేయును. సత్వగుణమునందు యజ్ఞేశ్వరుడు విష్ణు రూపమున అతడు రక్షణ కార్యమును చేయును. తమోగుణమునందు రుద్రుని రూపమున అతడు లయ కార్యమును నరించును. దక్షతనయ ధర్ముని పత్నియగు మూర్తి గర్భమున అతడు ఋషి ప్రవరుడగు నరనారాయణునిగా అవతరించెను. ప్రత్యక్షాచరణ ద్వారా దాని యందు అతడు నైష్కర్మ్యమును ప్రచారము కావించెను. నరనారాయణుని తపస్సును గాంచి భీతుడు అసూయాగ్రస్తుడు నైన ఇంద్రుడు మన్మథ గణమును పంపగా ఋషివరుడు అతనిని అతిథిగా గౌరవించెను. సంతుష్టుడైన మన్మధుడు అంతటా నరనారాయణుని స్తుతించెను. ఋషి ఆజ్ఞపై మన్మధుడు ఊర్వశితో పాటు వెడలిన వాడై ఇంద్రుని చేరి జరిగినదంతయు వివరించెను. దేవదేవుడు విష్ణువు సమస్త జగత్తు యొక్క లాభము కొరకు పలు వంశావతారములను ధరించిన వాడై హంస, దత్తాత్రేయుడు, సనకాదులు వృషభదేవునిగా ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం కావించెను. హయగ్రీవుని రూపమున అతడు మధుదానవుని సంహరించి వేదములను కాపాడెను. మత్స్యావతారమునందు అతడు ధరణిని సత్యవ్రత మనువును కాపాడెను. వరాహావతారమునందు ఆ దేవదేవుడు భూమిని ఉద్ధరించి హిరణ్యాక్షుని సంహరించెను. కూర్మావతారమునందు అతడు మందర పర్వతమును తన మూపున మోసెను. శ్రీహరి రూపమున అతడు గజరాజును రక్షించెను. గోష్పద జలములో మునిగిన వాలకిల్యుడను అతడు ఉద్ధరించెను. ఇంద్రుని బ్రహ్మహత్యా పాతకము నుండి కాపాడెను. అసురుల మందిరములలో బంధింపబడిన దేవతా వనితలను విడిపించెను. నృసింహావతారమున అతడు హిరణ్యకశిపును వధించెను. ప్రతి మన్వంతరమునందు ఆ దేవదేవుడు దానవులను వధించి దేవతల అవసరములను తీర్చి సమస్త లోకరక్షణమును చేకూర్చును. వామనదేవుని రూపమున అతడు బలిమహారాజును మోసగించెను. పరశురాముని రూపమున అతడు భూమిని 21 మార్లు క్షత్రియ రహితం కావించెను. శ్రీరామావతారమున అతడు సముద్రుని అధీనపరుచుకుని రావణుని సంహరించెను. యదువంశమును అవతరించిన వాడే అతడు భూభారమును తగ్గించెను. బుద్ధావతారమునందు వేద విరుద్ధ మగు తర్కమును ప్రచారం గావించి యజ్ఞమునకు అయోగ్యులకు దానవులను అతడు మోహపరచెను. కలియుగాంతమున అతడు కల్కి రూపంలో శూద్రరాజులను నశింపజేయగలడు. ఈ ప్రకారముగా దేవదేవుడగు శ్రీహరి యొక్క అసంఖ్యాగమ అవతారములు కార్యములు వర్ణింపబడినవి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ అవతారాలన్నింటి గురించి మనం ఇంతకు ముందు కూడా చర్చించాము. ఇప్పుడు మళ్ళీ ఈయన అడుగుతున్నారు, ఒక్కొక్క అవతారం గురించి పరిచయం చేస్తారు మళ్ళీ. అవి ఈరోజు మనము చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకం లావణ్య మాతాజీ. శ్రీరాజోవాచ श्रीराजोवाच
యాని యాని హ కర్మాణి యైర్యై స్వచ్ఛంద జన్మభిః యాని యాని హ కర్మాణి ఏ స్వచ్ఛంద జన్మభిః చక్రే కరోతి కర్తా వా హరిస్థాని భ్రువంతు నః. చక్రే కరోతి కర్తా వా హరిస్థానేరువంతునా. నిమి మహారాజు పలికెను, దేవదేవుడు తన ఇచ్ఛానుసారము స్వమాయచే భౌతిక జగత్తునందు అవతరించును కనుక ఆ శ్రీహరి వివిధ అవతారములందు గతంలో చేసిన లీలలను, ప్రస్తుతం కావించుచున్నట్టి లీలలను, భవిష్యత్తునందు ఈ జగత్తులో చేయబోయేడి లీలను చెప్పవలసి ఉంది. భాష్యము. ఈ 4వ అధ్యాయం నందు జయంతి తనయుడగు ద్రుమిలుడు నిమి మహారాజునకు ఉపదేశం కావించును. మూర్త్యాభిమతయాత్మన మనుజుడు తనకు అత్యంత ఆకర్షణీయమైన ఒకనొక భగవద్రూపమును అర్చించవలను అని 3వ అధ్యాయం నందరి 48వ శ్లోకంలో చెప్పబడింది. అట్లే కడిచిన అధ్యాయం నందు సవై స్తుత్వా నమేద్దిరం స్తోత్రములతో స్తుతించిన పిమ్మట శిరము వంచి శ్రీహరికి నమస్కరింపవలను అని చెప్పబడింది. అనగా గతమునందు చెప్పబడిన అర్చనా విధిని కొనసాగించుటకు ఉపాసకునికి భగవంతుని దివ్య గుణలీలను గురించిన జ్ఞానము ఉన్నదని భావింపవచ్చును. కనుక ఏ భగవద్రూపమును తాను అర్చన కావించుటకు తగినదో నిర్ధారించుటకు నిమి మహారాజు భగవానుని వివిధ అవతారములను గురించి ఉత్సాహంతో ప్రశ్నించినాడు. నిమి వైష్ణవుడని అర్థమవుచున్నది. అతడు దేవదేవుని భక్తియుత సేవలో పురోగమించుటకే యత్నించుచున్నాడు. అభిమతమూర్తి తనకు అత్యంత ఇష్టమైన రూపము అనేది ఇష్టము వచ్చిన రీతిగా భగవద్రూపమును ఊహించుకోమని భావం కాదని ఈ సందర్భం తెలుసుకొనటం ముఖ్యమైన విషయము. అద్వైతం అచ్యుతమానాది మనంత రూపం భగవద్రూపములన్నీయును అనాది అయినవి కనుక ఏదో ఒక రూపమును కల్పించుకొనుట అనేది ప్రశ్నయే ఉదయించదు. ఏలయనగా అట్టి కల్పనము ఆదియే, కల్పిత రూపమునకు మూలము కాగలదు. భగవంతుని అనాది రూపంలో తనకు భగవత్ ప్రేమను ఉద్దీపీతము కావించే రూపమును ఎంచుకొనవలనంట అభిమతమూర్తి అను పదమునకు అర్థము. అట్టి భగవత్ ప్రేమ అనుకరణకు సంబంధించిన విషయం కాగా ప్రామాణిక గురువుచే వసగబడిన విధి నియమములను పాటించినప్పుడు శ్రీమద్ భాగవతము వినమ్రముగా విననప్పుడు సహజంగానే ఉత్పన్నమగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో నిమి మహారాజు ఒక మంచి ప్రశ్న అడిగారు. అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, భగవంతుడు తన ఇచ్ఛానుసారము స్వమాయతోటి భౌతిక జగత్తులోకి అనేక అవతారాలను తీసుకుని వస్తున్నారు. ఆ అవతారాలు ఇంతకు ముందు కొన్ని తీసుకున్నారు, ఇప్పుడు కొన్ని తీసుకుంటున్నారు, భవిష్యత్తులో కూడా కొన్ని తీసుకోబోతున్నారు. వాటన్నిటి గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు చేయబోయేటువంటి లీలల గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని అడిగారు. యాక్చువల్గా నిమి మహారాజు కనుక వేసినటువంటి ప్రశ్నలన్నిటి కనుక మనం పరిశీలించినట్లయితే నిమి మహారాజు ఒక విశుద్ధ భక్తుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒక విశుద్ధ భక్తుడు మాట్లాడేటువంటి విధానం ఎలా ఉంటుందో మనకి నిమి మహారాజును చూస్తే అర్థమవుతుంది. అందుకనే మనకి 2వ అధ్యాయం భగవద్గీత చివరి సెక్షన్ లో స్థితప్రజ్ఞుడి గురించి మాట్లాడారు. స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతారు, ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు, వాళ్ళ భాష ఏమిటి అనేటువంటి విషయాలని అర్జునుడు ఎందుకు అడిగారు? ఎలా కూర్చునేది ఏంటి, ఎలా మాట్లాడేది ఏంటి అని అడుగుతారు కదా. ఎందుకు అడిగారు అంటే, ఒక భక్తుడి యొక్క ప్రవర్తనను బట్టి మనం వాళ్ళ భక్తుడా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. మనం భక్తుల వేషం వేసుకొని కూర్చున్నంత మాత్రాన మనం భక్తులం అయిపో. ఈజీగా పసిగట్టేస్తారు మీరు భక్తులా కాదా అనేటువంటి విషయం. మనలోనే చాలా మంది భక్తులు కాదు, భక్తులు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే మనం అందరం ఒకలా ఉందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తన బట్టి వాళ్ళు భక్తులా కాదా అనేటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడే మాటను బట్టి, వాళ్ళు కూర్చునే దాన్ని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి మనకి వాళ్ళు భక్తులా కాదా అనేటువంటి విషయం తెలిసిపోతుంది. ప్రస్తుతం నిమి మహారాజు అడుగుతున్నటువంటి ప్రశ్నలను బట్టి నిమి మహారాజు యొక్క భక్తుల స్థాయి ఏమిటి అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు అడగాలి ఈ ప్రశ్నల్ని? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం వల్ల ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించి ముక్తి మార్గంలోకి వెళ్ళగలడు, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనేక రకాలుగా ప్రశ్నలు వేయవచ్చు. కొంతమంది నిరాకార బ్రహ్మం గురించి వేయవచ్చు, కొంతమంది పరమాత్మ గురించి వేయవచ్చు, కొంతమంది ఆత్మ గురించి వేయవచ్చు. కానీ ఈయన భగవంతుడి గురించే వేస్తున్నాడు స్వయంగా ప్రశ్న. అంటే భగవంతుడి యొక్క రూపం మీద ఆకర్షణ ఉంది, భగవంతుడి యొక్క వివిధ అవతారాల మీద ఆకర్షణ ఉంది, భగవంతుడి యొక్క వివిధ అవతారాలు చేసినటువంటి లీలల మీద కూడా ఈయనకు ఆకర్షణ ఉంది. ఎవరికి ఉంటుంది ఇలాంటి ఆకర్షణ? నిరాకారవాదులకు ఉంటుందా? ఉండదు ప్రభుజీ. ఉండదు. కాబట్టి
భక్తులకి, విశుద్ధ భక్తులకు మాత్రమే ఉంటుంది. భగవంతుడి యొక్క వివిధ రూపాల మీద ఆయనకు ఉన్నటువంటి ఆకర్షణను చూస్తే మనకు అర్థమైపోతుంది ఈయన విశుద్ధ వైష్ణవుడు అనేటువంటి విషయం. ఓకే. సో ఇప్పుడు ఆయన ఒక గొప్ప భక్తుడు కాబట్టి ఆయన వినమ్రంగా గురువు స్థానంలో ఉన్నటువంటి ద్రుమిళుణ్ణి అడగడం అనేటువంటిది జరిగింది. అంటే నవయోగీంద్రుల్లో ఒకడు. మరి ద్రుమిళుడు ఇప్పుడు ఏం చెప్తారు అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే భగవంతుడి యొక్క వివిధ అవతారాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇంకొకటి, భగవంతుడిని శ్రీహరి అని అన్నారు ఇక్కడ. శ్రీహరి అంటే ఏమిటి? సర్వ పాపాలని హరించేటువంటి వాడు శ్రీహరి. ఆ శ్రీహరి యొక్క వివిధ అవతారాలు అంటే సర్వ పాపాలని హరించేటువంటి వ్యక్తి యొక్క వివిధ అవతారాల గురించి తెలియచేయండి అని అంటున్నారు. అంటే సర్వ పాపాలని హరిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? వైకుంఠ ధామం వెళ్తాం. వైకుంఠ ధామానికి వెళ్తాం, భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాం. అంటే భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళడానికి భగవంతుడు వివిధ అవతారాలు తీసుకొని ఇక్కడికి వస్తారు మన పాపాలన్నింటినీ హరించడానికి. ఓకే. ఎప్పుడైతే మనము ఆ అవతారాలకి ఆకర్షితులమైపోయి, ఆ లీలలకి ఆకర్షితులమైపోయి, ఆ లీలలను చర్చించి భక్తులుగా మారుతామో అప్పుడు మనము మన యొక్క పాపాలు అన్నిటినీ భగవంతుడు హరించి వేయగలడు. ఓకే. కాబట్టి ఇప్పుడు ద్రుమిళుడు ఏం చెప్తున్నాడో విందాం. హరిబాబు మాతాజీ, సునీత హరిబాబు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ ద్రుమిళోచ శ్రీ ద్రుమిళ ఉవాచ ఏవా అనంతస్య గుణాననంత యో వా అనంతస్య గుణానంత నను క్రమిష్యన్ స తు బాలబుద్ధిః నానుక్రమిష్యన్ సతు బాలబుద్ధిః ప్రజాంసి భూమిర్గణయేత్తదంచిత్ రంజాసి భూమేర్ గుణయేత్ కదయంచిత్ ప్రజాంసి భూమిర్గుణయేత్తదంచిత్ రజాంసి భూమేర్ గుణయేత్ కదాంచిత్ కాలేన నైవా అఖిల శక్తిదామ్నాం కాలేన నైవా అఖిల శక్తిదాంనః. శ్రీ ద్రుమిళుడు పలికెను, అనంతుడగు భగవానుని అనంత గుణములను పూర్తిగా లెక్కించుట లేదు వర్ణించుటకు యత్నించుడు వాడు బాలబుద్ధి కలవాడే అగును. మహామేధావి చిరకాల యత్నము పిమ్మట భూమిపైన ధూళి కణములను ఒకవేళ లెక్కింపగలిగినను అఖిల శక్తికి ఆధారుడగు భగవానుని ఆకర్షణీయమైన గుణములు మాత్రము ఎన్నడూ లెక్కింపజాలడు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యం. భగవానుడు సమస్త గుణలీలను వర్ణింపుమని నిమిమహారాజు నవయోగీంద్రులకు చేసిన అభ్యర్థనను శ్రీ ద్రుమిళుడు సమాధానం ముసుగుటకు ఆ దేవదేవుని అనంత గుణలీలను విపులమైన వర్ణనకు కేవలము పరమ మూర్ఖుడే యత్నించునని ఇచ్చట వివరించుచున్నాడు. అయినను అట్టి మూర్ఖుడు బాలబుద్ధి కలవాడు భగవంతుని ప్రస్థానమును లేకుండానే సమస్త జ్ఞానమును వివరించుట యత్నించడి లౌకిక శాస్త్రజ్ఞుల కన్నను ఎంతయో పురోగతి చెందినట్టి వాడు. అనగా భగవానుని పూర్తిగా వర్ణించుట అసాధ్యమైన మూర్ఖులకు నాస్తిక శాస్త్రవేత్తలను దేవదేవుడు పూర్తిగా ప్రాథమికమైన జ్ఞానమైనను చేరకుండానే సమస్త జ్ఞానము వివరించుటకు యత్నించుదురు. అట్టి నాస్తికులు దూరదృష్టి లేని వారిగాను పటాటోపము కలిగిన భౌతిక విజయమును సాధించినప్పుడు అవి అంత్యమునకు గొప్ప దుఃఖము వినాశమునే పొందగలవు. అల్పబుద్ధి కలవారును అవగతము చేసుకునవలెను. స్వయముగా అనంతదేవుడైన తన అసంఖ్యాకముగు నాలుకలతో దేవదేవుని మహిమలను పూర్తిగా వర్ణింపజాలని చెప్పబడినది. ఈ శ్లోకమునందు ఒసగబడిన ఉపమానము చక్కగా పొసగినది. ధరణిపైన ధూళి కలములు ఏ మానవుడు లెక్కపెట్టజాలుడు కనుక మనుజుడు తన అల్పయత్నముచే దేవదేవుని తెలుసుకొనుట మూర్ఖముగా యత్నించరాదు. భగవద్గీత యందు స్వయముగా భగవానుడే పలికినట్టి భగవద్ దివ్య జ్ఞానము అతడు అనుకువతో శ్రవణము చేయవలెను. ఈ విధముగా క్రమముగా అతడు శ్రీమద్ భాగవతపు శ్రవణము చేసే స్థితికి చేరుకొనవలెను. శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లు సముద్ర జలము యొక్క కణిక రుచి చూసి అయినను సముద్రము యొక్క రుచిని తెలుసుకొనవచ్చును. అట్లే ఆ దేవదేవుని గురించి అనుకోతో శ్రవణము చేయడం ద్వారా మనుషులు పరతత్వం యొక్క గుణరీతిని అవగాహము పొందగలడు. అయినను పరిమాణ రీతిగా అతడి జ్ఞానం ఎన్నడూ పూర్ణము కాబోదు. హరే కృష్ణ ప్రభుజీ. ధనవత్ ప్రణామాలు. హరే కృష్ణ.
భీముడు భీముడు నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ ఆయన అనంతమైనటువంటి భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి వాటి యొక్క లీలల గురించి చెప్పమని అడుగుతున్నారు. అయితే ద్రుములుడు ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క గుణాలు అనంతం, భగవంతుడి యొక్క అవతారాలు అనంతం. ఎవరైనా సరే భగవంతుడి యొక్క గుణాల గురించి లెక్కించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా, అనంతమైనటువంటి భగవంతుడి యొక్క గుణాలను లెక్కించే ప్రయత్నం చేసినా, అనంతమైనటువంటి భగవంతుడి యొక్క అవతారాలను లెక్కించేటువంటి ప్రయత్నం చేసినా గానీ అది చిన్నపిల్లల మనస్తత్వం. నిజానికి భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి విషయం ఏం కాదు. స్వయంగా భగవానుడే చెప్తాడు, చివరికి బ్రహ్మ శివుడు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతారు. ఎవరో ఎందుకు నాకు నేనే తెలియదు అని కృష్ణుడు చెప్తారు. నా గురించి నాకే పూర్తిగా తెలియదు. అంటే భగవంతుడికి ఉన్నటువంటి అనంతమైనటువంటి ఈ గుణాలని సంకర్షణుడు తన నెత్తి మీద సమస్త విశ్వాలని మోస్తూ అనంత కాలం నుంచి అనంత నోరులతోటి కీర్తిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఎంతకాలం సంకర్షణుడు ఇన్ని విశ్వాలను తన నెత్తి మీద మోస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆయనకి కీర్తించడానికి భగవంతుడి యొక్క గుణాలు మిగిలి లేవో అప్పుడు వాటిని దించుతారు. అప్పటి వరకు ఇవన్నీ కూడా ఇలా ఈ విశ్వంలో అలా తేలియాడుతూ ఉన్నాయి అంటే సంకర్షణుడి నెత్తి మీద ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఆ తేలియాడేటువంటి ఈ యొక్క కారణం సంకర్షణుడు కీర్తించడం. సో ఎప్పుడైతే సంకర్షణుడికి కీర్తించడానికి ఇంకా భగవంతుడికి గుణాలు ఇంకా మిగిలి ఉండవో అప్పుడు ఈ విషయం మొత్తం కూడా ప్రళయానికి లోనవుతుంది. అన్ని ఉన్నాయి అవతారాలు. లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ యొక్క లాజిక్ కి భగవంతుడు అందరం, అందుకని వాళ్ళు అసుర స్వభావాన్ని కలిగి ఉంటారు. లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు నిరంతరం భగవంతుడి గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. భగవంతుడు లేరు అని అంటుంటారు. ఉన్నారు అని అన్నటువంటి మనలాంటి వాళ్ళని కూడా వాళ్ళు లౌకికులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ లౌకికమైనటువంటి చింతనకి, వాళ్ళ లౌకికమైనటువంటి జ్ఞానానికి అర్థం కాడు భగవానుడు. ఎందుకంటే ఆయన గుణాలని, ఆయన యొక్క లక్షణాలని, ఆయన యొక్క అవతారాలని లెక్కించడము, ఆయన లీలల ద్వారా ఆయన చేయబోయేటువంటి కర్మల్ని అర్థం చేసుకోవడము అనేటువంటిది కేవలం లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ జ్ఞాన పరిధికి మించినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం శరణాగతులం అవ్వాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, తర్వాత మనము భక్తులం అవ్వాలి. అప్పుడు మనకి భగవంతుడి గురించి అర్థమవుతుంది. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో కూడా నువ్వు ఎప్పుడైతే భక్తుడిగా మారుతావో అప్పుడు నేను నీకు కొంచెం కొంచెంగా అర్థమవడం మొదలు పెడతాను అని అన్నారు. మన భక్తిలో స్థాయి పెరిగే కొద్దికి మనం భగవంతుని అర్థం చేసుకునేది కూడా పెరుగుతుంది. అందుకని మనం భక్తిలో పురోగమిస్తూ మనం కనుక భగవద్గీత, భాగవతం లాంటిది కనుక మనం చదివినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి విషయాలలో చాలా తేడా ఉంటుంది. మనం భగవంతుని ఇంకా డీప్గా అర్థం చేసుకోగలుగుతాం, తత్వాన్ని ఇంకా డీప్గా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి కావాల్సింది ఏమిటి భగవంతుని అర్థం చేసుకోవడానికి అంటే మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి జ్ఞానం కాదు, భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలు కాదు. కావాల్సింది ఏమిటి అంటే శరణాగతి. ఏ లెవెల్లో నువ్వు శరణాగతుడు అవుతావో ఆ లెవెల్లో భగవంతుడు నీకు అర్థమవుతాడు. 10% శరణాగతుడు అయితే 10% అర్థమవుతారు. 20% అయితే 20% అర్థమవుతారు భగవంతుడు. 100% అయితే 100% అర్థమవుతారు. 0% శరణాగతులమయ్యి అంటే అసుర స్వభావాన్ని కలిగి ఉండి లౌకికులుగా ఉంటూ భగవంతుడు 100% అర్థం కావాలి అని అంటే సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి భగవంతుడి యొక్క గొప్పతనం గురించి మనం అర్థం చేసుకోవాలంటే ముందు మనం భక్తులం అవ్వాలి. నిమి మహారాజు గొప్ప భక్తుడు అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పుకున్నాం. ఎందుకంటే ఆయన అడిగినటువంటి ప్రశ్నలే ఆయన యొక్క భక్తిలో స్థాయిని మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి నిమి మహారాజు లాంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే భగవంతుడి గురించి తెలియచేయండి అని అంటే వ్యాసస్థానంలో ఉన్నటువంటి ఏ గురువు అయినా సరే, లేకపోతే ఏ ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి భక్తులైనా సరే చర్చించడానికి సుముఖత చూపిస్తారు. ఎందుకంటే మనం చెప్పినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి లీలలను విన్నటువంటి వాళ్ళు భగవంతుడిని దూషించరు. ఎవరైతే దూషిస్తారు అని తెలిసిందో అలాంటి వాళ్ళకి చెప్పకూడదు. మన ద్వారా భగవంతుడి పట్ల అపరాధాలు జరిగినట్లు అవుతుంది. మనం ఏదైనా భగవంతుడి గురించి ఒక విషయం చెప్తే ఆ విషయం విన్నటువంటి వ్యక్తి భగవంతుడిని దూషించాడు అనుకోండి, ఆ అపరాధం మనం చేసినట్లు కూడా అవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులకి మనము చెప్పకూడదు. అందుకని నామాపరాధాల్లో
ఒక విషయం ఉంటుంది మనకి, భగవంతుడి మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళకి ప్రచారం చేయకూడదు. భగవంతుడి మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళకి భగవంతుడి గురించి కీర్తించకూడదు. వాళ్ళ ముందు కీర్తిస్తే వాళ్ళు భగవంతుడిని వాళ్ళు ఏం చేస్తారు? దూషిస్తారు, నిందిస్తారు. కాబట్టి అది మనకి అపరాధము. కాబట్టి నిమి మహారాజుకు ఒకవేళ అన్ని అవతారాల గురించి కూడా ద్రుమిళుడు చెప్పాలి అని అనుకుంటున్నారు అని అంటే దాని అర్థం నిమి మహారాజు యొక్క భక్తి స్థాయి ఏంటో మనము అర్థం చేసుకోవచ్చు. ఎవరు పడితే అడిగితే చెప్పరు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. శ్రీకృష్ణ ప్రభుజీ కథాప్రణామం. భూతైర్యథా పంచ అవిరాత్మ సృష్టై భూతైరరత్యా పంచభిరాత్మ సృష్టై పురం విరాజం విరచయ్య తస్మిన్ పురం విరాజం విరచయ్య తస్మిన్ స్వాంసేన విష్ణుః పురుషాభిధానం స్వాంసేన విష్టః పురుషాభిధానం ఆవాపనారాయణ ఆదిదేవః ఆవాపనారాయణ ఆదిదేవః. హరే కృష్ణ. తన నుండి ఉత్పన్నమైన పంచభూతముల నుండి విరాట్ రూపము సృష్టించిన ఆదిదేవుడకు నారాయణుడు. బయటికి వెళ్ళని చెప్పాను, క్లాస్ చదువుతున్నాం, వెళ్ళకండి, బయటికి వెళ్ళి ఆడుకోండి. తన నుండి ఉత్పన్నమైన పంచభూతములను నుండి విరాట్ రూపమును సృష్టించిన ఆదిదేవుడకు నారాయణుడు పిదప దాని యందు స్వాంసుడై ప్రవేశించిన వాడై ఆ విధముగా పురుషుడని తెలియబడెను. ప్రభుపాదుల వారి భావం. జై ప్రభుపాద్. ఈ శ్లోకములందరి భూతే పంచభిహి అను పద సముదాయము భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమని పంచ మహాభూతములు సూచించును. అవే భౌతిక జగత్తుకు రచనకు మూలాంశములు. బద్ధజీవుడు 5 తత్వమందు ప్రవేశించినప్పుడు మనోబుద్ధుల కలాపములతో పాటు చైతన్యము ప్రకటమగును. ప్రకృతి గుణాధీనములో ప్రకటమయ్యడి చైతన్యమును దురదృష్టవశాత్తు అహంకారంచే శాసించబడును. కానీ దాని యందు జీవుడు తనను భౌతిక తత్వములకు భోక్త అని తలచుచు పొరబడును. దేవదేవుడకు పురుషోత్తముడు ఆధ్యాత్మిక జగత్తులో విసిద్ధ ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నను. భౌతిక తత్వములు కూడా యజ్ఞము ద్వారా అతని ఆనందము కొరకే ఉద్దేశించబడినవి. ఈ భౌతిక జగత్తు దేవీధామమని లేదా మాయాదేవి ధామమని చెప్పబడినది. దేవదేవుడు తన న్యూనశక్తి అయిన మాయచే ఎంత మాత్రము ఆకర్షితుడు కాడని బ్రహ్మ సంహిత వివరించినది. కానీ ఈ భౌతిక సృష్టిని భగవత్ సేవలో వినియోగించినప్పుడు భగవానుడు జీవుల యొక్క భక్తికి త్యాగమునకు ఆకర్షితుడవును. ఆ విధముగా పరోక్షముగా దేవదేవుడు కూడా భౌతిక జగత్తు యొక్క భోక్త అవుతున్నాడు. పరమాత్మునిగా విశ్వ సృష్టికర్తగా నారాయణుని లీలలు ఆధ్యాత్మిక జగత్తునందు అతని నిత్య లీలల కన్నను తక్కువ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నప్పటికీ మనము తలచరాదు, ఉన్నట్టువని మనం తలచరాదు. భౌతిక సృష్టి అందరి కర్మలు నారాయణుని దివ్య చిదానందములకు ఏ రీతినైనను తగ్గించినచో మాయా సంపర్కముచే ప్రభావితుడైన బద్ధజీవునిగానే అతను భావించవలసి ఉండును. కానీ నారాయణుడు మాయా ప్రభావమునకు శ్వాసితముగా అతీతుడు గనక ఈ విశ్వము యొక్క పరమాత్మునిగా అతని కర్మలు ఆధ్యాత్మిక జగత్తునందలి అతని కర్మలు దివ్య స్థాయికి సమానమైనటివే. దేవదేవుని సమస్త కర్మలు అతని అనంత ఆధ్యాత్మిక లీలలోని అంశభూతములే అయ్యుండెను. హరే కృష్ణ. దండం ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించారు. పంచభూతాలతో కూడినటువంటి ఈ భౌతిక సృష్టిని సృష్టించారు. ఈ భౌతిక సృష్టిలో భగవంతుడి యొక్క శక్తి ఉంది. ఈ యొక్క భౌతిక సృష్టిని విరాట్ రూపము అని అంటారు. భగవంతుడి యొక్క విరాట్ రూపము ఏదైతే ఉందో అది ఈ భౌతిక సృష్టి. ఆ తర్వాత ఆ దేవదేవుడు ఆ భౌతిక సృష్టిలోకి స్వాంశలుగా విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. స్వాంశలుగా, విభిన్నాంశలు అంటే జీవులు, స్వాంశలు అంటే భగవంతుడి యొక్క అవతారాలు. అవి ఏవైనా సరే, గుణావతారాలైనా, పురుషావతారాలైనా, లీలావతారాలైనా, శక్తి ఆవేశ అవతారాలైనా, యుగావతారాలైనా,
ధర్మ సంస్థాపనకి వచ్చేటువంటి అవతారాలైనా ఎవరైనా సరే స్వాంశలుగా వస్తారు. అంటే స్వయంగా భగవానుడే విస్తరిస్తారు అని అర్థం. అయితే ఈ భౌతిక సృష్టిలోకి వచ్చినటువంటి భగవానుని పురుషావతారము అని అంటారు. మొదటిగా వచ్చినటువంటి భగవంతుడి యొక్క అవతారాన్ని పురుషావతారము అని అంటారు. అయితే భగవంతుడు ఈ భౌతిక సృష్టిలోకి ఎందుకు వస్తున్నారు? చైతన్యాన్ని తీసుకురావడానికి వస్తున్నారు. ఆ చైతన్యాన్ని తీసుకురావడానికి వచ్చినటువంటి భగవంతుడి యొక్క విస్తారం ఏదైతే ఉందో అది పురుషావతారం. ఓకే, భగవంతుడి యొక్క పురుషావతారం, దాన్ని పురుషుడిగా చెప్పబడతారు. ఈ భౌతిక విశ్వం మొత్తం ప్రకృతి అయితే భగవంతుడు పురుషుడు. స్వయంగా భగవాను నుంచి విస్తరించినటువంటి శక్తి ఏదైతే ఉందో అది భౌతిక విశ్వం. దీన్ని దేవీధామము అని అంటారు. దేవీధామము. ఈ భౌతిక విశ్వాన్ని ఏమంటారు? దేవీధామం. దేవీధామం మనకి బ్రహ్మ సంహితలో వస్తుంది దేవీధామం గురించి. దేవీధామం మొత్తం కూడా మాయతో నిండిపోయి ఉంటుంది. దేవీధామానికి పైన ఉన్నది మహేషధామం. దేవీధామానికి పైన మహేషధామం. మహేషధామానికి పైన వైకుంఠధామం, భగవంతుడి యొక్క ధామం, విష్ణులోకం. ఓకే, సో మనకి మహేషధామము అంటే శివలోకం. శివలోకం ఏమి భౌతిక విశ్వంలో భాగం కాదు. బ్రహ్మలోకం భౌతిక విశ్వంలో భాగమే, కానీ శివలోకం ఏమి భౌతిక విశ్వంలో భాగం కాదు. అందుకని మనం దాన్ని మహేషధామం అన్నారు. భౌతిక ధామం కాదు అది. దేవీధామంలో లేదనమాట. అయితే భగవంతుడు పరమాత్మగా విస్తరించారు, నారాయణుడిగా విస్తరించారు, విష్ణు భగవానుడిగా విస్తరించారు. విష్ణు భగవానుడే కదండి పరమాత్మగా మన భౌతిక విశ్వం మొత్తం కూడా ఆవరించి ఉన్నటువంటిది విష్ణు భగవానుడు. విశ్వ సృష్టికర్తగా నారాయణుని లీలలు ఆధ్యాత్మిక జగత్తునందు అతని నిత్య లీలల కన్నా తక్కువ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్టివని మనము తలంచరాదు. ఇంకొకటి, భగవంతుడు అవతరించి తను చేసేటువంటి ఏ లీలల్ని కూడా మనం భౌతికము అని అనుకో. ఎందుకంటే భౌతిక విశ్వంలో ఉండి చేస్తున్నారు కాబట్టి. కృష్ణుడు అవతరించారు, రాముడు అవతరించారు. వీళ్ళు అవతరించి ఈ భూమి మీద వచ్చి చేసినటువంటి లీలల్ని మనం భౌతికము అని అనుకోకూడదు. ఎందుకంటే మనలా శరీరాలు తీసుకుని మనలా కనిపిస్తూ చేస్తున్నారు కాబట్టి మనలానే అని అనేసుకుంటే అది చాలా పొరపాటు అవుతుంది. భగవంతుడు ఆధ్యాత్మిక లోకంలో ఉండి లీలలు చేస్తుంటే ఎంత గొప్పనో అలాంటి స్థాయిలోనే ఉన్నటువంటివి భౌతికంగా భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి చేసేటువంటి లీలలు కూడా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటివే. వాటికంటే తక్కువ ఏం కాదు. నిత్య లీలలు చేసేటువంటి భగవానుడు ఆధ్యాత్మిక విశ్వంలో కూడా లీలలు చేస్తూ ఉంటారు. నిత్య లీలలు చేసేటువంటి భగవానుడు ఆధ్యాత్మిక విశ్వంలో చేసేటువంటి లీలలు ఉన్నతమైనవి, భౌతిక విశ్వంలో చేసేటువంటి లీలలు న్యూనమైనవి అని అనుకుంటే కనుక అది పొరపాటు. భౌతిక విశ్వంలో ఉండి కూడా ఆయన చేస్తున్నటువంటి లీలలు ఆధ్యాత్మిక విశ్వంలో చేసేటువంటి లీలల కంటే కూడా ఏమాత్రం తక్కువ కాదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం రోజా మాతాజీ. యత్కాయ ఏషా భువనత్రయ సన్నివేశో యత్కాయ ఏషా భువనత్రయ సన్నివేశో యస్యేంద్రియైస్తను భృతాముభయేంద్రియాణి యస్తేంద్రియేస్తను భృతాముభయోంద్రియాణి జ్ఞానం స్వతః శ్వసనతో బలయోజయీహ జ్ఞానం స్వతః శ్వసనతో భయోజ ఇహ సత్వాదిభిః స్థితిలయోద్భవ ఆధికర్త సత్వాదిభిః స్థితిలయోద్భవ ఆధికర్త. అతని దేహమునందే విశ్వము యొక్క ముల్లోకములు చక్కగా అమర్చబడినవి. అతని దివ్యేంద్రియములే సకల దేహదారులు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను ఉత్పన్నము కావించును. అతని చైతన్యమే బద్ధ జ్ఞానమును కలగజేయును. అతని శ్వాసయే దేహదారుల యొక్క శారీరక బలమును, ఇంద్రియ శక్తిని, బద్ధ కర్మలను ఉత్పన్నము చేయును. సత్వరజోమయ గుణముల ద్వారా అతడే ఆదికర్త అయి ఉన్నాడు. ఈ విధంగా విశ్వము సృష్టించబడి పోషింపబడి లయింపజేయబడును. భాష్యము. బద్ధజీవుడు తన కఠిన కార్యములచే పూర్తిగా అలసినప్పుడు లేదా
వ్యాధి మృత్యువు భయముచే పీడితులైనప్పుడు జ్ఞాన ప్రదర్శనకు లేదా కార్య ప్రదర్శనకు శక్తిని కోల్పోవును. కనుక భగవత్ కృప లేకుండా మనము కార్యములు కాని జ్ఞాన సముపార్థమును గాని చెయ్యజాలమని తప్పక ఎరగవలేను. భగవత్ కరుణ చేతనే బద్ధజీవుడు తన భౌతిక దేహమును పొందును. అది భగవానుని అనంత ఆధ్యాత్మిక దేహమునకు వికృత ప్రతిబింబము వంటిది. ఆ విధముగా జీవుడు సంగమును, స్నేహము, ప్రేమకు సంబంధించిన అజ్ఞానమయ లౌకిక కార్యములలో విముక్తుడగును. కానీ ఆకస్మికంగా సంభవించేది భౌతిక దేహనాశనముతో ఆ కార్యక్రమం అంతయు అకస్మాత్తుగా ఆగిపోవును. అట్లే ప్రకృతి నిరంతర పరిణామశీలమైనది కనుక మన భౌతిక జ్ఞానము కూడా క్షణములో శూన్యమైపోగలదు. విశ్వము యొక్క సృష్టి, పోషణము, లయమునకు భగవానుడే ఆదికర్త. తనకు ఇంతటి మాయను కల్పించినట్టి దేవదేవుణ్ణి తెలుసుకొనుటకు జీవుడు తప్పక ప్రయత్నించవలేను. బద్ధజీవుడు శరణాగతుడై తన ఎంత సచిదానందమయ జీవితమును తిరిగి పొందవలెనని భగవానుడు కోరుకొనును. అజ్ఞానములో మునుగుటకే భగవానుడు ఇంతటి సౌకర్యమును కలగజేసినప్పుడు మూర్ఖమైన కల్పనలు లేకుండా అతని ఆదేశమునే వినమ్రముగా పాటించినచో దీని నుండి బయటపడుటకు అతడు మరింత సౌకర్యమును తప్పక కలగజేయగలడు అని బద్ధజీవుడు విచారణ చేయవలసి ఉండును. ఈ శ్లోకమును గర్భోదకశాయి విష్ణువును వర్ణించుచున్నది. ద్వితీయ పురుషావతారమైన అతడు పురుష సూక్తంలో స్తుతించబడినాడు. అతడే స్వయంగా పరమాత్ముడు అని రూపమున ఎల్ల జీవుల హృదయాలలో ప్రవేశించుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటి హరినామ కీర్తన ద్వారా ఈ పతిత యుగము నందైనను మనుజుడు తన హృదయమందలి పరమాత్ముణ్ణి కనుగొనగలడు. భగవానుడు తన వలెన్నే పురుషుడు, కాని అతడు అనంతుడు అయినప్పటికీ సూక్ష్మమగు జీవునికి అనంతుడగు భగవానుడికి ఒక ప్రేమమయ సన్నిహిత సంబంధము ఉన్నది. ఈ సన్నిహిత సంబంధము దృష్ట్యా భగవంతుణ్ణి నిత్య దాసులమనేది మన స్వరూపము యొక్క చరమావగాహనకు భక్తి యోగమే తగిన విధానము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుడి నుంచి ఈ భౌతిక సృష్టి మొత్తం వచ్చినప్పుడు, అంటే పంచభూతాలతో సహా మొత్తం ఈ భౌతిక విశ్వంలో ఉన్నది మొత్తం కూడా భగవంతుడి యొక్క విరాట్ రూపము అని చెప్పుకున్నాం కదా. అంటే భగవంతుడి యొక్క విరాట్ రూపంలో భాగమే మొత్తం మనం ఈ భౌతిక విశ్వంలో ఏది చూసినా కానీ. మీరు భగవంతుడి యొక్క భౌతిక రూపంలో భాగమే, నేను భగవంతుడి యొక్క భౌతిక రూపంలో భాగమే. మరి మనందరం పీల్చేటువంటి గాలి కూడా భగవంతుడి యొక్క భౌతిక రూపంలో భాగమే. మనందరికీ ఉన్నటువంటి శక్తి కూడా భగవంతుడి యొక్క భౌతిక రూపంలో భాగమే. అలాంటప్పుడు భగవంతుడికి అన్యంగా ఏదీ లేనప్పుడు భగవంతుడి కృప లేకుండా ఈ విశ్వంలో ఏదైనా జరుగుతున్నట్లా? మీరు గాలి పీల్చినా, మీరు శక్తిని పొంది మీరు ఆ శక్తి ద్వారా మీరు ఏదైనా పని చేసినా అదంతా కూడా భగవంతుడి యొక్క శరీరంలోనే భాగంగా ఉన్నప్పుడు మరి భగవంతుడి యొక్క కృప లేకుండా మీకు ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. మీరు నడవాలి అని అనుకోకుండా, మీరు చేతులతో పని చేయాలి అని అనుకోకుండా చేతులు వాటంతరకు అవే, కాళ్ళు వాటంతరకు అవే ఏవైనా చేయగలుగుతాయా? చేయలేవు ప్రభు. కాళ్ళు చేతులు నేను ఆ కర్మ ఈ కర్మ చేశాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను, చేతులతోటి ఇన్ని బరువులు మోసాను, ఇంత డబ్బులు లెక్కేశాను అని అనుకున్నాయి కదా అని చెప్పేసి చేతులు నాకు ఈ శరీరంతో సంబంధం లేదు, నాకు ఈ శరీరంలో ఉన్నటువంటి ఎవరో నాతోటి ఇది చేయించారు అనేటువంటి దాంతో కూడా సంబంధం లేదు, చేతులు నేనే చేశాను అని అనుకుంటే అది మోత్కత్వమే అవుతుంది ప్రభు. మన యొక్క కృప లేకుండా మన చేతులు ఏమీ చేయవు కదా. మనము ఈ పుస్తకం లేపాలి అని మనసుతో అనుకోకపోతే, లేపు అని చెప్పకపోతే ఈ చేతులు కూడా పుస్తకాలు లేవు కదా. లేకపోతే బ్రెయిన్ లో ప్రాబ్లం వస్తే ఎందుకండి చేతులు కాళ్ళు పడిపోయి పక్షవాతం వచ్చి పడిపోతారు కదా. ఎక్కడో బ్రెయిన్ లో ఒక నరం బ్లడ్ కనుక సర్క్యులేట్ అవ్వలేదు అనుకోండి, 2 చేతులు కాళ్ళు పడిపోతాయి, పక్షవాతం వచ్చేస్తుంది. మరి అయ్యే చేతులు కదా, అప్పుడున్నాయి ఇప్పుడున్నాయి. ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి రావాలా? బ్రెయిన్
అంటే ఆ ఇన్స్ట్రక్షన్ కనుక రాకపోతే చేతులు కాళ్ళు ఉండి కూడా లాభం లేదు, పని చేయం. అలానే ఈ భౌతిక విశ్వంలో మనం అందరం కూడా ఏదైనా చేయగలుగుతున్నాము అని అంటే ఇన్స్ట్రక్షన్, భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క శక్తి మన ద్వారా ప్రసరించబడితే మనం అవన్నీ చేయగలుగుతాం. మనం దాన్ని గమనించకుండా భగవంతుడు లేడు, అంతా నేనే చేశాను, నా వల్లనే జరుగుతుంది అనుకుంటే మన చెయ్యి కూడా ఏదైనా లిఫ్ట్ చేసి నేనే చేశాను అనుకున్న దాంతో సమానం. కాబట్టి ఈ భౌతిక విశ్వంలో మనం ఏం జరిగినా కానీ భగవంతుడి యొక్క కృపతోనే జరుగుతుంది. భగవంతుడే సత్వ రజ స్తమో గుణాలుగా విస్తరించారు. భగవంతుడే ఈ భౌతిక విశ్వానికి చేతనాన్ని ఇచ్చారు. భగవంతుడే ఆ చేతనాన్ని మన చేతనంలోకి మార్చారు. ఆ చేతనం మనకు వచ్చినటువంటి చేతనం ద్వారా భగవంతుడిని మర్చిపోయేలా చేశారు. మనకి ఎలాంటి కలుషితమైనటువంటి లేకపోతే రజస్తమో గుణాలతో కూడినటువంటి ప్రభావాలలో మనల్ని ఉంచే విధంగా భగవంతుడు చేసి మనతోటి ఈ కర్మలన్నీ చేయించుతున్నారు. కాబట్టి మనకున్నటువంటి విచక్షణతో మనం చేస్తున్నాము అని అనుకుంటే పొరపాటు. ఇదంతా కూడా భగవంతుడి కృప లేకపోతే ఏది జరగదు. భగవంతుడి యొక్క కృప ఉంటేనే మళ్ళీ మనం మన నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. భగవంతుడి యొక్క కృప ఉంటేనే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళగలుగుతాం. భగవంతుడి యొక్క కృప లేకపోతే సాధ్యం కాదు. భగవంతుడే స్వయంగా గర్భోదక సాయి విష్ణువుగా విస్తరించి చైతన్యాన్ని ఇచ్చారు ఈ భౌతిక విశ్వానికి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ చైతన్యమే మనందరి చైతన్యంలా విస్తరించింది స్లోగా. ఓకే, అంతే అంతే కదా. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి చైతన్యంలోనే కదా మనం కూడా ఉంది. అంటే భగవంతుడు విష్ణువుగా విస్తరించారు అని చెప్తున్నారు. అంటే విష్ణువే భగవానుడు అన్నట్లా ఇక్కడ? అంటే విష్ణువుకి మూలం లేదు అని అర్థమా? ఈ శ్లోకంలో భగవంతుడు చైతన్యాన్ని ఇచ్చారు, విష్ణువుగా విస్తరించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే విష్ణువుకు కూడా మూలం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇంకొకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనే అక్కడికి వెళ్ళాను అని అంటే నేను వేరుగా ఉన్నట్టే కదా, నేను ఉన్నట్లే కదా. నేను వెళ్ళాను అంటే భగవంతుడు వచ్చారు భౌతిక విశ్వంలోకి పురుషావతారంగా, అంటే విష్ణువుగా, అంటే భగవంతుడు ఉన్నట్లే కదా వేరుగా. అవును ప్రభు, ఉన్నారు. కాబట్టి మూలము అనే విష్ణువుకి మూలము అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయం కూడా మనకి ఈ శ్లోకం నుంచి అర్థమవుతుంది. విష్ణువుకు కూడా మూలం ఉంది అనేటువంటి. ఓకే, సో ఈ విధంగా భగవంతుడు విష్ణువుగా విస్తరించడం, తర్వాత బ్రహ్మగా విస్తరించడం, శివుడిగా విస్తరించడము అనేటువంటివి చేస్తున్నారు. సృష్టి స్థితి లయ అనేటువంటి కార్యక్రమాలని స్వయంగా భగవంతుడే నిర్వహిస్తున్నారు విస్తరించి. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఒక భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మనము ఏ విధంగా మరి తిరిగి మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలము అని అంటే ఈ కలియుగంలో మనకి ఇవ్వబడినటువంటి ఒకే ఒక సాధనం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సంకీర్తన. ఈ సంకీర్తనం, హరినామ సంకీర్తనం ద్వారా మనము మన చైతన్యాన్ని పునరుద్ధరించుకోగలగాలి. మనం కోల్పోయినటువంటి చైతన్యం, అంటే ఈ మాయ వల్ల మనకి కలుషితమైనటువంటి ఈ చైతన్యాన్ని పవిత్రమైనటువంటి చైతన్యంగా మార్చగలగాలి. ఓకే, అందుకు మనకి భగవంతుడు అనేక రకమైనటువంటి మార్గాల్ని చూపిస్తున్నారు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి. నెక్స్ట్ 5వ శ్లోకం సర్వరాధ్య మాతాజీ. ఆదావభూచ తద్ధృతి రజసాస్య సర్గే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. ఆదావభూచ తద్ధృతి రజసాస్య సర్గే విష్ణు స్థితో క్రతు పతిర్ద్విజ ధర్మ సేతు. విష్ణు స్థితో క్రతుపతిధ్వజత్ ధర్మ సేతు. రుద్రోప్యయాయ తమసా పురుషः స ఆధ్యాం. రుద్రోప్యయాయ తమసా పురుషః సాధ్య. ఇత్యుద్భవస్థితిలయాం సతతం ప్రజాసు. ఇత్యద్భవస్థితిలయః సతతం ప్రజాసు. ఆది యందు దేవదేవుడు ఈ విశ్వ సృష్టి కొరకు రజోగుణము ద్వారా బ్రహ్మదేవుని రూపమున ప్రకటమయ్యాను. అతడే యజ్ఞపతి, ద్విజధర్మ రక్షకుడనైన విష్ణువు రూపమున విశ్వపోషణ కొరకు ప్రకటమయ్యాను. విశ్వము లయమొందవలసి వచ్చినప్పుడు అదే భగవానుడు తమోగుణమును ఉపయోగించి రుద్రునిగా ప్రకటమగును. ఈ ప్రకారము ప్రజల సృష్టి స్థితి లయ కార్యములకు నిరంతరము గురియగుచుందరు. ప్రభుపాదుల వారి భాష్యం. గడిచిన శ్లోకమునందు భగవానుడు ఆదికర్త అని వర్ణింపబడినాడు. అనగా భౌతిక జగత్ యొక్క సృష్టి స్థితి లయములకు అట్టి ఆది పురుషుడే బాధ్యుడు. ఆదికర్త అనే పదము తదనంతరం సృష్టికర్తలను
పోషకులను లైకారులను సూచించునని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. లేనిచో ఆది అన్న పదమునకు అర్థమే ఉండదు. కనుకనే పరతత్వము స్వయముగా గుణావతారములుగా విస్తరించినను ఈ శ్లోకం వర్ణించుతున్నది. రజోగుణము, సత్వగుణము, తమోగుణము ద్వారా వరుసగా సృష్టి స్థితిలై కార్యములు కావించడి అవతారములే గుణావతారములు. రజోగుణము ద్వారా సృష్టిని గురించి, తమోగుణము ద్వారా లైకార్యము గురించి ఈ శ్లోకము పేర్కొనిన సత్వగుణము ద్వారా విష్ణుచే పోషణముల గురించి పేర్కొనకపోవుట ఇచ్చట ప్రధానమైనది. విష్ణువు విశుద్ధ సత్వస్థితుడు కావడమే దానికి కారణం. బ్రహ్మరుద్రులు గుణాధిపతులుగా తమ విద్యుక్త కర్తవ్యములచే కొంత ప్రభావితులైన విష్ణువు మాత్రము విశుద్ధ సత్వమై ఉన్నాడు. సత్వగుణ కల్మషంకైనను అతడు పూర్తిగా అతీతుడు. నా తస్య కార్యం కరణం చ విద్యతే, భగవంతునికి ఎటువంటి కర్తవ్యము లేదు అని వేదము తెలిపినవి. బ్రహ్మరుద్రులు భగవద్దాసులని తెలియబడినగా విష్ణు భగవానుడు పూర్తిగా దివ్యుడై ఉన్నాడు. ఈ శ్లోకం నందు క్రతుపతి, యజ్ఞపతి అని పడిన విష్ణువు గడిచిన కల్పంలో సుయజ్ఞుని అవతారమని ఎరుగవలసి ఉండనని శ్రీల జీవగోస్వామి తెలిపిరి. సుయజ్ఞుడు ప్రజాపతి రుచి తనయుడు. బ్రహ్మరుద్రులు శ్రద్ధగా భగవత్ సేవలో నెలకొనినట్టు వారు కాగా విష్ణువు స్వయంగా పరమ పురుషుడు. కనుక ఈ శ్లోకం నుండి పేర్కొనబడిన అతని ద్విజ ధర్మ పాలన కార్యములు ద్విజ ధర్మ సేతు లీలలే గాని విద్యుత్ ధర్మములు కావు. కనుక జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి విష్ణువు గుణావతారమే కాక లీలావతారం కూడా అయి ఉన్నాడు. విష్ణువు నుండి ఉత్పన్నమైన కమలం నుండి బ్రహ్మదేవుడి జననమును, బ్రహ్మదేవుడి క్రోధ నయనము నుండి రుద్రచే తదనంతరము జన్మను మహాభారతము శాంతిపురం వర్ణించబడినది. కానీ విష్ణువు స్వయంభు శ్రీమద్ భాగవతము 3.8.15 అంటే తెలుపబడినట్లు స్వమాయచ అతడు భౌతిక విశ్వమునందు ప్రవేశించను. తల్లోక పద్మంసవు ఏవ విష్ణు ప్రవిశత్ సర్వ గుణావభాసం. సారాంశం ఏమనగా దేవదేవుడు విష్ణు సచ్చిదానంద విగ్రహుడు, పరమ నియామకుడు అయి ఉన్నాడు. అనాది అయిన వాడు, ఆది గోవిందుడైన అతడు సర్వ కారణకారుడని బ్రహ్మ సంహిత ఎందుకు చెప్పబడింది. అయినను అదే దేవదేవుడు స్వయంగా బ్రహ్మరుద్రుల రూపమున ప్రకటమగును. దీని భావం ఏమనగా ప్రధాన నియామకులకు బ్రహ్మరుద్రులు తాము భగవంతుడు కాకపోయినను భగవంతుని యొక్క శక్తిని పరమేచ్ఛను ప్రకటించరు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, భగవంతుడు ఈ విశ్వ సృష్టి కోసం భగవంతుడు రజోగుణావతారంగా, తమోగుణావతారంగా, సత్వగుణావతారంగా అవతరిస్తున్నారు. అవసరం ఏంటి భగవంతుడికి ఇలా విస్తరించాల్సినటువంటి అవసరం? ఈ విశ్వ సృష్టి కోసం, విశ్వ పాలన కోసం, విశ్వాన్ని లయం చేయడం కోసం. ఓకే, సత్వ రజస్తమో గుణాలకి అధిపతిగా విష్ణువు, బ్రహ్మదేవుడు మరియు శివుడిగా అవతరిస్తున్నారు. సో తమోగుణానికి అధిపతి శివుడు అంటే రుద్రుడు ఆయన ప్రకటమవుతున్నారు. అందుకని ఆయన సృష్టి స్థితి లయ అనేటువంటి కార్యక్రమాల్ని చేయగలుగుతున్నారు అనమాట. ఓకే ఓకే సో గుణావతారాల గురించి ఇక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. ఇంతకుముందు మనకి ఏం చెప్పారండి? పురుషావతారాల గురించి చెప్పారు. ఏ విధంగా పురుషావతారంగా భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి విస్తరిస్తున్నారు అనేటువంటి దాన్ని చెప్పారు. ఇప్పుడు గుణావతారాల గురించి కూడా చెప్తున్నారు. ఒక్కొక్క విశ్వాన్ని పాలించడానికి, ఒక్కొక్క విశ్వాన్ని స్థితించి చేయించడం కోసం, లేకపోతే సృష్టిని చేయించడం కోసం, గౌణ సృష్టి చేయడం కోసం, తర్వాత లయం చేయడం కోసం భగవంతుడే స్వయంగా విస్తరిస్తున్నారు. అలాంటి భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, 6వ శ్లోకం నుంచి మనము రేపు చదువుకుందాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ.